Hussein, ya Hussein, ya Hussein, ya Hussein, Hussein, ya Hussein, ya Hussein, ya Hussein. चलता रहे ये कारवां, चलता रहे ये कारवां. Hussein, ya Hussein. ఇంతకుముందు 2000 ఇచ్చేవాళ్ళు, లాస్ట్ టైం మంత్రి గారు అయిన తర్వాత 5000 ఇచ్చారు. అది కంటిన్యూ అవుతుంది. ఈసారి కూడా కొద్ది మొహరంకి ముందే ఇవ్వాల్సిందే. అదేమైందంటే తాలిబే ఉన్నారని ఒక ప్రోగ్రాం పెడతాం వలన ఆ బొబ్బోర్డుకి వస్తా ఈసారి కొత్త బోర్డు ఒకటి తీసుకున్నారు. అది 250 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఫుల్గా వాళ్ళే ఖర్చు పెట్టి బాప్రసాద్ మంత్రి గారికి టైం అవుతుంది కాబట్టి మంత్రి గారు మాట్లాడుతున్నారు. అదే 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 సలాం అలైకుం. అందరికీ మొహరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మైనార్టీ మినిస్టర్ ఫరూక్ గారు మరి ప్రతి సంవత్సరం మొహరం సందర్భంగా ఆస్థానాల్ని కొంత రిపేర్ చేసుకోవడానికి కానీ ఆస్థానాల అవసరం నిమిత్తం కొంత నిధిని ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికోసం ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని మరి పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ చైర్మన్ కొంకల నారాయణ గారు, అలాగే జనసేన నాయకులు గౌరవనీయులు బండి రామకృష్ణ గారు, అలాగే మన మౌలానా గారు మిర్జా రషీద్ మౌలానా గారు, అదేవిధంగా కాజీ గారు మిర్జా మున్షీ మహమ్మద్ గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున, అంటే టైం కూడా లేదు కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఇప్పుడే మరి పెద్దలందరూ కూడా చెప్పారు, ఈ మొహరం అనేది ఒక దుఃఖ దినాలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తర్వాత మన మచిలీపట్నంలోనే ఇంత పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. మరి అషురా కూడా మొన్న జరిగింది. మొన్న పెద్ద ఎత్తున అందరూ కూడా చాలా సామరస్యంగా, ఎందుకంటే ఎక్కడా లేని సంస్కృతి మన మచిలీపట్నంలో ఉంది. అటు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం కలిసి ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి పండుగ వచ్చినా అందరం కలిసి సంతోషంగా చేసుకునే ఒక చక్కటి సంస్కృతి ఒక మచిలీపట్నంలో ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా ఏది అవసరం ఉందో, ఎందుకంటే దగ్గర అప్పుడు 7 లక్షల రూపాయలు 140 ఆస్థానాలకి మనం ఈరోజు 7 లక్షల రూపాయలు అందిస్తాము. అలాగే మన మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ఎడ్యుకేషనల్ మిషన్ కూడా తాలీం ఏ హునార్ వర్క్ బోర్డ్ ఎడ్యుకేషన్ మిషన్ టాలెంట్ టెస్ట్ ద్వారా మొత్తం 250 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రారంభించడం జరిగింది. వర్క్ బోర్డు ఆధ్వర్యంలో పిల్లల్ని చదివించడానికి 6,25,000 రూపాయలు, 6,25,00,000 రూపాయలు మన పిల్లల చదువు కోసం ఈ ప్రభుత్వం ఇస్తుందంటే మైనార్టీస్ పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. అలాగే మొన్న మరి మన ముస్లిం సోదరులు చాలా పవిత్రంగా భావించే హజ్ యాత్ర కూడా రాష్ట్రం నుంచి దాదాపు 1,00,000 రూపాయల సబ్సిడీతో ఎంతమందిని పంపించాం మన జిల్లా నుంచి. ఎందుకంటే ఆ రోజు నేను కూడా వెళ్ళడం కూడా జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి, అలాగే కొంతమందిని హైదరాబాద్ నుంచి, కొంతమందిని కడప నుంచి చెన్నైకి కూడా పంపించి చాలామందిని ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం ఎక్కువ మందిని పంపించడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం అన్ని మత సామరస్యాన్ని గౌరవించాలి, అన్ని మతాలని మనం గౌరవించుకోవాలి, వాళ్ళకుండే సాంప్రదాయాన్ని మనం గౌరవించాలనేది మన యొక్క లక్ష్యం. అందుకనే ఇవాళ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా ఆస్థానాల దగ్గర మన వాళ్ళు కొద్దిగా మట్టి అవసరమైతే మట్టి కానీ, అలాగే లైటింగ్ కొన్ని మనం, ఎందుకంటే రాత్రిపూట మనం నమాజ్ కానీ ఇవన్నీ చేసుకుంటాం ఉదయం పూట, వాటికి కూడా లైటింగ్ అనే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది అవసరం ఉన్నా ఈ ప్రభుత్వం మీకు చేయడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటామని కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే 2014-19లో మనం ఒక
కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం కోసం షియాస్ కోసం ఆ రోజున ఒక 50 సెంట్లు భూమి కబేళ్ల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. కానీ తర్వాత దాన్ని సరిగ్గా ముందుకెళ్ళదు ప్రభుత్వం మారడం వల్ల. మళ్ళీ త్వరలోనే ఆ స్థలాన్ని మళ్ళీ మీకు ఏర్పాటు చేసి అందులో కమ్యూనిటీ హాల్ కట్టేయడానికి పూర్తి బాధ్యత తీసుకుని ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అందరం కలిసి మన బందర్ అభివృద్ధి, ఎందుకంటే మంచి రోజులు వస్తున్నాయి. కోర్టు పనులు కూడా 30 లక్షలు పెట్టి కాంపౌండ్ వాల్ శాంక్షన్ మీరా మసీద్కి జుమా మసీద్కి 30 లక్షలు పెట్టి వర్కౌట్ కాంపౌండ్ వాళ్ళకి 30 లక్షల రూపాయలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మనం అది పెట్టాము, ప్రపోజల్ పెట్టాము. కొంత అవ్వలేదు, కొంత ఇచ్చాం, కానీ కొంత అవ్వలేదు. ఇప్పుడు దగ్గర 30 లక్షల రూపాయలు మనకు రావడం కూడా జరిగింది. మరి ఇది చాలా సంతోషం. తప్పకుండా త్వరలోనే అది కంప్లీట్ చేసి మిగతాది ఇంకా ఏదున్నా కూడా చేయటానికి తప్పకుండా. ఎందుకంటే అంతకుముందు కూడా మనం బారిమాం పంచాయతీ యువతల శ్మశానానికి 2 శ్మశానాలు కూడా ఆ రోజున మనం ఇచ్చి చేసాం. కబ్రస్థాన్కి ఇక్కడ మన జైహింద్ ఎదురుగుండా ఉన్న కబ్రస్థాన్కి ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదున్నా మన నియోజకవర్గానికి సంబంధించి ముస్లిం మైనార్టీ సోదరులకి ప్రభుత్వ పరంగా ఏది రావాలన్నా మేమందరం కలిసి సాధించడానికి ముందుంటామని కూడా మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాము. అలాగే మన హజ్ యాత్రకి స్టేట్ లెవెల్లో 360 మందిని పంపించడం జరిగింది. మన నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లా నుంచి 64 మందిని పంపించాం. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకా మీరు 41 రోజులు దీక్ష, ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా 47 రోజులు ఉంది. తప్పకుండా మీ ప్రార్థనలన్నీ కూడా ఫలించాలని, ఏదైతే మరి కర్బలా మైదానంలో వాళ్ళకి దుఃఖ దినాలుగా మీరు భావిస్తారు, తప్పకుండా మీరు చేసి ఈ ప్రార్థన మన మచిలీపట్నానికి కూడా మంచి జరగాలని మరొకసారి ఆశిస్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాము. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। तमाम मुहब्बान हुसैन इब्न अली के लिए और तमाम आशुर खानान हुसैनिया के लिए हुकूमत आंध्र प्रदेश की जानिब से ये जो तोहफ़ा दिया जा रहा है बारगाहों की तामीर के लिए, बारगाहों के रिपेयर के लिए और बारगाहों को चुनना वगैरह डालने के लिए, ये बहुत बड़ा काम है। और ये जो काम हमारे सीएम जनाब नारा चंद्रबाबू नायडू साहब ने जो शुरू किया है उसका हम शुक्रिया अदा करते हैं। और हमारे मिनिस्टर जनाब कोल्लू रविंद्र साहब से भी गुजारिश करते हैं कि ये काम बहुत बेहतरीन काम है और इस काम से तमाम आशुर खानों के लिए बहुत मदद होता है। लेकिन अभी दरमियानी गुफ्तगू में मैंने कहा ये अभी काफ़ी नहीं है, इंशाअल्लाह इस रकम को बढ़ाया जाए तो और भी बेहतर होगा और भी उसके काम कर सकेंगे। दूसरी मैंने गुजारिश की है हमारे मिनिस्टर साहब से कि जिस तरह चंद्रबाबू नायडू साहब जब सीएम थे पूरे आंध्र प्रदेश के यानी हैदराबाद में, तो हैदराबाद के बीबी के अलम को धट्टी बनने के लिए जाते थे। तो मैं भी अभी गुजारिश किया हूँ हमारे मिनिस्टर साहब से कि आइंदा साल 10 मुहर्रम को 12 इमाम के अलम को धट्टी बनने के लिए हमारे सीएम नारा चंद्रबाबू नायडू साहब आना नसीब फरमाए। ये हमारे लिए बहुत ही ऑनर होगा और बहुत खुशी होगी। तो इंशाअल्लाह और भी हमारे तमाम शियान हैदर करार और तमाम बारगाहों के अफराद से गुजारिश करता हूँ कि वो भी अपने अपने तरफ से गुजारिशात पेश करें और हमारे तमाम अरकान को इनको जो है पेश करें। इंशाअल्लाह ये हुकूमत तक पेश होगी। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। మొహరం సందర్భంగా 139 ఆస్థానాలకి ఒక్కొక్క ఆస్థానానికి 5,000 చొప్పున 7 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని అన్ని ఆస్థానాలకు అందించడానికి గాను గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, రామకృష్ణ గారు, ఇతర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందు నుంచి కూడా ముస్లిమ్స్కి చేదోడు బాదోడుగా అండగా ఉంటూ షాదీఖానాల అభివృద్ధికి కానీ
మొత్తం ఏ రకంగానైనా ముస్లిమ్స్ అభివృద్ధి చెందాలనే దాని గురించి వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా తమ వంతు సహకారం తెలుగుదేశం పార్టీ ఇస్తూ ఉంది. అలాగే ఆర్కే గారిని 2 నిమిషాలు మాట్లాడమని. ఆర్తనాలకి ఈ రోజున మరి ఒక ప్రభుత్వం గుర్తించి చక్కగా వాటిని బాగు చేసుకుంటానికి ఒక గుర్తింపు వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ మొహరంకి సంబంధించి ఒక చెలివేంద్రం ఏర్పాటు చేస్తాం. దాదాపు ఒక 30 సంవత్సరాల పైన అవుతుంది. ఈసారి ఏమైందంటే బోర్డు వాళ్ళకి మనం రికమెండ్ చేస్తే పోయినసారి రికమెండ్ చేసాం, కాకపోతే అది అవలా. ఈసారి ఏం చేశారంటే బోర్డు వాళ్ళు ఒక 50,000 రూపాయలు దాని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి శాంక్షన్ చేశారు. అది మంత్రి గారి చేతుల మీదుగా ఒకసారి ఆ అమౌంట్ తీసుకుంటున్నాం. Hussein ya Hussein ya Hussein ya Hussein Hussein ya Hussein ya Hussein ya Hussein सीनों में गम हो सर पे अलम हो सीनों में गम हो सर पे अलम हो बढ़ता कदम हो मातम न कम हो चलता रहे ये कारवां बढ़ता रहे ये कारवां Ya Hussein, Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, चलता रहे ये कारवां, बढ़ता रहे ये कारवां. सीनों में गम हो, सर पे अलम हो, बढ़ता कदम हो, मातम न कम हो.